హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుప్పెడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే వసుధారని కిడ్నాప్ చేసిన రాజు రాజు దగ్గర నుంచి వస్తారని కాపాడడానికి వస్తార కోసం తిరిగి వచ్చిన రిషి షాక్ లో శైలేంద్ర. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది, అసలు వస్తారని రాజు ఎందుకు కిడ్నాప్ చేశాడు, అసలు రాజువే వస్తారని కిడ్నాప్ చేశాడు అన్న విషయం రిషికి ఎలా తెలిసింది, అసలు రిషి ఏమైపోయాడు, ఇప్పుడు సడన్ గా తిరిగి రావడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఇక కాలేజ్ నుంచి వస్తారైతే ఇంటికి బయలుదేరుతూ వస్తూ ఉంటుంది. ఈ లోపల రాజీవ్ అయితే కొంతమంది రౌడీలతో కలిసి వస్తారని అయితే కిడ్నాప్ చేయడం జరుగుతుంది. వస్తారకు అడ్డుగా నిలబడి వస్తారని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లే ఆ సమయంలో వస్తారైతే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే రాజు వస్తారని తీసుకుని వెళ్లి ఎవరికీ తెలియకుండా ఒక రూమ్ లో బంధించేస్తాడు. మరొక వైపు కనుక చూసుకున్నట్లయితే వసుధార అసలు ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, సడన్ గా అసలు కాలేజ్ నుంచి ఇంటికి బయలుదేరని వస్తారా, కనిపించకపోవడం ఏంటి అని చెప్పేసి మహేంద్ర, అనుపమ అలానే మనో అందరూ కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. వస్తారా ఎక్కడుంది అసలు తెలియడం లేదన్నయ్య అని చెప్పేసి అంటూ వస్తారా కోసం వెతుక్కుంటూ ఇంటికైతే ఫణేంద్ర దగ్గరికి అయితే వస్తారు. వస్తారా కనిపించలేదు అన్న విషయం తెలుసుకున్న ఫణేంద్ర కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అసలు రేపు మీటింగ్ కండక్ట్ చేయాలి కదా వస్తారా, అసలు సడన్ గా వస్తారా కనిపించకపోవడం ఏంటి, రేపు జరుగుతుంది మహేంద్ర, అసలు వస్తారా ఎక్కడుందో ఏంటో ఇప్పుడు అసలు దాని గురించి మనం త్వరగా తెలుసుకోవాలి, తెలిసిన వాళ్ళందరికీ కూడా కాల్ చేయండి అని చెప్పేసి అంటూ కంగారు పడుతూ ఫణేంద్ర అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపల ఇది గమనించిన దేవయాని అయితే శైలేంద్రకి అయితే సాగ చేస్తూ ఉంటుంది. ఏంటి నాన్న ఇదంతా నీ కొంపదీసి నీ ప్లానా ఏంటి అని చెప్పేసి అంటుంది దేవయాని. అవును మమ్మీ, ముందు నుంచి మనం అనుకున్నదే కదా డిఎస్ఆర్, ఓ ఆ రాజీవ్ గాడు అన్నంత పని చేశాడన్నమాట అని చెప్పేసి ఇద్దరు కూడా ఒకరు వంక ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ పైకి మాత్రం ఏమీ తెలియనట్లుగా అమాయకంగా నటించేస్తూ ఉంటారు దేవయాని శైలేంద్ర. ఇంతలో మనం అయితే చూడండి సార్, నాకు తెలిసిన ప్లేస్లన్నీ కూడా నేను వెతికి వస్తానని చెప్పేసి అంటూ మనం అయితే వెళ్ళడం జరుగుతుంది. మరొక వైపు ఏంజల్, మనో, అనుపమ, మహేంద్ర అందరూ కూడా తలో దిక్కు వెతుకుతూ ఉంటారు. చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు వస్తారా కోసం. ఎంత వెతికినా సరే ఎక్కడ కూడా వస్తారా కనిపించదు. ఆ విధంగా రాత్రి అయితే అయిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే కాలేజ్ లో అయితే మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. శైలేంద్ర అయితే చాలా గర్వంగా దేవయానికి అయితే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మమ్మీ, ఇప్పటి వరకు నేను అనుకున్నది ఏ ప్లాన్ కూడా సక్సెస్ అవ్వలేదు, ఇప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అయింది. ఇక ఈ వస్తారా కాలేజ్ కి అయితే అసలు వచ్చే పరిస్థితే లేదు, వస్తారా రాలేదని చెప్పేసి అందరూ కూడా వస్తారా మీద చాలా కోపాన్ని అయితే చూపిస్తూ ఉంటారు. తర్వాత ఖచ్చితంగా తన పోస్ట్ నుంచి దిగిపోవాలి, తన పోస్ట్ కి అయితే ఎసరు పడుతుంది. ఇక నెక్స్ట్ ఆ ప్లేస్ లోకి వెళ్ళేది ఎవరో కాదు మమ్మీ, నీ కొడుకు శైలేంద్ర. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ, ఈ శైలేంద్ర భూషణ్ ఐఎండి పదవిలో కూర్చోబోతున్నాడు, వెంటనే కాలేజ్ కి వెళ్ళాలి మమ్మీ అని చెప్పేసి అంటూ చాలా ఫాస్ట్ గా శైలేంద్ర బయలుదేరి కాలేజ్ కి అయితే రావడం జరుగుతుంది. మరొక వైపు కనుక చూసుకున్నట్లయితే రాజీవ్ కిడ్నాప్ చేసిన గదిలో వస్తారకి నిదానంగా స్పృహ వస్తూ ఉంటుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది. తను చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అసలు నేను ఎక్కడున్నానని చెప్పేసి అంటూ కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోతుంది. నేను ఎక్కడున్నాను, ఏంటి అసలు ఈ పరిస్థితి, నన్ను ఎవరు ఎక్కడికి తీసుకొచ్చిందని చెప్పేసి అంటూ వస్తారైతే అరుస్తూ ఉంటుంది. వదలండి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి అని చెప్పేసి వస్తారా అరుస్తూ ఉంటే అంతలో రాజీవ్ అయితే ఎక్కడికి రావడం జరుగుతుంది. మరదల పిల్ల, అలా గించుకుంటున్నావు, ఎన్నాళ్ళకి నువ్వు అసలు ఒంటరిగా నాకు చెక్కావు, అలాంటప్పుడు నాకు దొరికినప్పుడు నేను అసలు ఒంటరిగా అలా ఎలా వదిలేస్తాను, రాజు నీకు అసలు మర్యాదగా చెప్తున్నాను బావా, నన్ను వదులుతావా లేదా, ఈ రోజులు పోనీలు అని చెప్పేసి నేను వదిలేశాను, ఇప్పుడు మాత్రం నిన్ను అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నేను పోలీసులకు ఖచ్చితంగా పట్టిస్తాను చెప్పేసి వస్తారా రాజీవ్తో చెప్తూ ఉంటే మాటలకి చాలా నవ్వుతూ ఉంటాడు రాజీవ్ అయితే. అయ్యో మరదల పిల్ల, నీకు అసలు నేను అంత ఛాన్స్ ఎందుకు ఇస్తాను, ఇప్పుడే ఇక్కడ నేను నీ మెడలో తాలి కట్టి నిన్ను నా భార్యగా చేసుకోబోతున్నాను, తాలి కూడా రెడీగా ఉంది చూడు అని చెప్పేసి అంటూ వెంటనే వస్తారా మెడలో తాలి కట్టడానికి దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు రాజీవ్ అయితే. ప్లీజ్ నన్ను వదిలేసే బావా, నన్ను వదిలేసే అని చెప్పేసి అంటూ అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది వస్తారా అయితే. వెంటనే అక్కడున్న రౌడీలు కూడా వస్తారా దగ్గరికి వచ్చి నవ్వుతూ ఉంటారు. ఇక ఇంతలో బ్యాక్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి వెనక్కి తిరిగి అయితే చూస్తారు. చీకటిగా ఉండడంతో ఎవరు వచ్చారు అనేది ఎవరికి కూడా కనిపించదు. అలానే లోపలికి వచ్చి లోపల ఉన్న లైట్స్ కూడా అన్ని పగలగొట్టేస్తారు. వెంటనే అక్కడున్న రౌడీలను రాజీవ్ని చితక బాధేసి వస్తారని విడిపించి బయటికి అయితే తీసుకొని వస్తారు. వెంటనే వస్తారా చేయి వదిలేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఇతర వస్తారైతే ఎవరు మీరు, అసలు నన్ను కాపాడారు ఎందుకు, అసలు సడన్ గా ఇలా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారేంటి, ఆగండి ప్లీజ్ అని చెప్పేసి అంటూ వస్తారైతే అరుస్తూ ఉంటుంది. ఏమీ మాట్లాడకుండా వస్తారా చేతిలో ఒక చిన్న బాక్స్ పెట్టేసి అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా బయటకైతే వెళ్ళిపోతారు. తర్వాత వస్తారా చీకట్ల నుంచి బయటకు వచ్చి చాలాసేపు వెతుకుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరు కనిపించరు. ఇక వెంటనే తన చేతిలో ఉన్న బాక్స్ అయితే ఓపెన్ చేసి చూస్తుంది వస్తారా. అందులో ఒక చిన్న లెటర్ అయితే ఉంటుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది, త్వరగా కాలేజ్ కి వెళ్ళు అని చెప్పేసి రాసి ఉంటుంది. చదువుని వస్తారా కదే అసలు ఏమీ అర్థం కాదు,
ఎవరిది అసలు ఇలా ఎందుకు రాశారని చెప్పేసి ఆ బాక్స్ అయితే ఇంకా చెక్ చేస్తూ ఉంటుంది. ఆ బాక్స్ లో విఆర్ అండ్ రింగ్ ఉంటుంది. అది చూడగానే వస్తారో ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి అసలు రిషి సార్ నాకు ఇచ్చిన ఇది ఫస్ట్ రింగ్ కదా, ఇక్కడ ఉందేంటి? ఆ రింగ్ ను చూసుకుంటూ చాలా ఎక్సైట్మెంట్ గా చాలా మురిసిపోతూ ఉంటుంది వస్తారా అయితే. జరిగిన మొత్తం కూడా గుర్తు చేసుకుంటుంది. అంటే ఇక్కడికి వచ్చి నన్ను బావ నుంచి నన్ను రక్షించింది రిషి సారేనా, రిషి సార్ అని చెప్పేసి అంటూ గట్టి గట్టిగా రిషిని అరుస్తూ చుట్టూ కూడా చూస్తూ ఉంటుంది. కానీ ఎవరు కూడా కనిపించరు వస్తారాకైతే. ఇంతలో వస్తారైతే కాలేజ్ ను గుర్తు చేసుకుని ఇప్పుడు నేను అసలు కాలేజ్ కి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా బయలుదేరుతుంది వస్తారా. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా మరో పక్క కనుక చూసుకున్నట్లయితే శైలేంద్ర అయితే తన ప్లాన్ ప్రకారంగా కాలేజ్ లో మొత్తం కూడా చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే లెక్చర్స్ అందరూ కూడా మేము మరీ చెప్పాం కదా సార్, వస్తారా మేడం తప్పకుండా రావాలని. చూడండి అసలు పేరెంట్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. మీటింగ్ లో మనం తప్ప స్టాఫ్ ఏమి ఉన్నాం కానీ మేడం గారు అసలు లేరు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు అడిగితే అసలు మనం ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడే అసలు ఆ సీట్ లో వేరే ఎండిని మార్చేసేయండి సార్ అని చెప్పేసి అంటూ లెక్చర్స్ అందరూ కూడా వాదిస్తూ ఉంటారు. స్టూడెంట్స్ కూడా అవును అని చెప్పేసి అరుస్తూ ఉంటారు. ఇక ఇంతలో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి అంటూ వస్తారైతే అక్కడికైతే వస్తుంది. శైలేంద్ర కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి అసలు వస్తారా వచ్చేసింది అంటే వీడు మళ్ళీ వస్తారని వదిలేసాడా? అసలు వీడికి ఒక్క పని కూడా సరిగ్గా చేయడం అసలు చేత కాదా? అసలు ప్లాన్ ఏంటి అసలు ఇలా రివర్స్ అయింది అని చెప్పేసి అంటూ శైలేంద్ర డల్ గా చూస్తూ ఉంటాడు. సారీ కొంచెం లేట్ అయింది అని చెప్పేసి అంటూ వస్తారా అక్కడికి వచ్చి మీటింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా సారీ మేడం మేము తప్పుగా అర్థం చేసుకున్నాము, మేము ఈసారి నుంచి త్వరగా కాలేజ్ కి అయితే వస్తాము, క్షమించండి అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి అయితే అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇక దాంతో వస్తారైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇందులో మహేంద్ర అలానే మనో అనుపమ అందరూ కూడా ఏంజల్తో సహా ఏమైందమ్మా వస్తారని అసలు ఎక్కడికి వెళ్ళిపోయా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. జరిగింది మొత్తం కూడా నేను తర్వాత చెప్తాను మావయ్య, ఇప్పుడు నేను చెప్పే పరిస్థితుల్లో లేను, చెప్పినా కూడా మీకు అర్థం కాదు అని చెప్పేసి అంటూ వస్తారైతే చెప్పడం జరుగుతుంది. ఏంటి మేడం అలా ఉన్నారు, మీ మొహంలో నాకెందుకో తెలియని సంతోషం కనిపిస్తుంది, రిషి సార్ మీకు ఏమన్నా కనిపించారని చెప్పేసి మనం అడగడంతో ఇక ఆ మాటలకి వస్తారైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూద్దాం మరి రాబోయే మనకు ఇప్పుడంతా మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో అసలు ఏం జరగబోతుంది అనేది, మరి ఎలానే జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలా కామెంట్ లో ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మా ఛానల్ కి ఇప్పుడంతా మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది మీరు డైలీ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.